అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ప్రజలందరికీ విశ్వవసునామ సంవత్సర నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంతకల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాలు రేపటి నుండి అంటే 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు 12 రోజుల పాటు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా రేపు ఉదయం గోపూజ కార్యక్రమము, బిందు సేవ, తదుపరి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి చివరి రోజు 3వ తారీఖు తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, మధ్యాహ్నం మహామంగళారతి, తర్వాత తీర్థప్రసాద వినియోగము, సాయంకాలము సాంప్రదాయంగా మనం గౌరవించాలనే ఉద్దేశంతో నాట్యాలు, పాటలు, అదేవిధంగా భజనలు, తదుపరి రాత్రి మహామంగళారతి కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం కూడా ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతిరోజు భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఇక్కడ కలగజేస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా రాయలసీమలో అత్యంత వైభవోపేతంగా దసరా కార్యక్రమాలు నిర్వహించే పట్టణం ప్రొద్దుటూరుని తలదనే విధంగా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, మీరందరూ కూడా అమ్మవారిని ఆ 12 రోజుల పాటు దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి విజయదశమి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. గుంతకల్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల 1961లో స్థాపించబడింది. సుమారు 64 ఏళ్ళ నుంచి కూడా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం సభ్యులచే సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 11 రోజులు అమ్మవారి ప్రతిరోజు కూడా ప్రొద్దున అభిషేకము, కుంకుమార్చన, మహామంగళారతి, సాయంత్రం తమిళనాడు వార్చితే అలంకారము, అలాగే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. కాబట్టి గుంతకల్లు చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఈ సదావకాశాన్ని అమ్మవారిని దర్శించుకొని సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని చెప్పి ఆర్యవైశ్య సంఘం తరఫున కోరుతున్నాం. ప్రతిరోజు కూడా తమిళనాడు వారిచే సాయంకాలము ప్రతిరోజు కూడా సరస్వతి అలంకారము, దుర్గాదేవి అలంకారము, వెంకటేశ్వర స్వామి అలంకారం, ప్రతిరోజు ఒక అలంకారంతో ఈ 11 రోజులు కూడా సాయంత్రము ఎంతో తమిళనాడు వారిచే పూల అలంకారంతో నిర్వహించబడుతుంది. అలాగే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలన్నీ వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం.